కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించి సురభి, రాజా సురభి, ఆదిత్య, లక్ష్మణరావు గారికి సంబంధించి, అంటే ప్రస్తుతం రాజా గారి తండ్రి గారు సంబంధించి సర్వే నంబర్ 11 అసద్పూర్ విలేజ్, అంటే మొరచింతపల్లి పక్కన. ఇది మొత్తం 1523 ఎకరాల 30 గుంట. ఇందులో 775 ఎకరాల 7 గుంటలు ఆల్రెడీ ప్రభుత్వానికి ల్యాండ్ చట్టం హ్యాండ్ అవుట్ చేసి, మిగిలిన 745 ఎకరాల 4 గుంటలు శ్రీశైలం ప్రాజెక్టు సబర్ చేపింది. అట్లాగే సర్వే నంబర్ 168 మొరచింతపల్లిలో ఇది మొత్తం 854 ఎకరాలు. ఇందులో మొత్తం 900 ఎకరాలు. ఇందులో 854 ఎకరాల 20 గుంటలు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 45 ఎకరాల 20 గుంటలు శ్రీశైలంలో సబ్బర్జన్, మొత్తం 9. సో ఈ 900 ఇక్కడ 15, మొత్తం 2423 ఎకరాలు. అన్నప్పుడు ఇందులో శ్రీశైలం సబ్మర్షన్లో 745 ఎకరాలు సరౌండ్ 11లో అసలు, అట్లాగే 45 ఎకరాల గుంటలు సరౌండ్ 20. ఇది పోను నికరంగా 1600 ఎకరాలు సుమారుగా. ఇది భూ పరిమితి చట్టం ప్రకారం అదనంగా ఉన్నటువంటి. ఎప్పుడు వచ్చింది ఇది? పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1975లోను 76లోను భూ పరిమితి చట్టం వచ్చింది. ఒక కుటుంబానికి 56 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదని నిబంధన. ఇప్పుడు కొల్లాపూర్ సంస్థానికి సంబంధించి వాళ్ళకి చాలా భూములు ఉంటే ఆ భూ శ్రీనివాసరావు ప్రకారం డిక్లరేషన్ ఇచ్చింది. దాని ప్రకారం హ్యాండ్ ఓవర్ చేసింది. అయితే మధ్యలో ఈ భూమి నాది అని రాజాగారు సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు దాకా పోయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ అంటే మాది. సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత ఇది ఫారెస్ట్ కాదు సుప్రీంకోర్టు అని తీర్పిచ్చింది. సో ఈ ల్యాండ్ సీలింగ్ చట్టం ఉంది కాబట్టి సుప్రీం పోకముందుకే ఇది భూపరిమితి చట్టం ప్రకారం ఎందుకంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఆల్రెడీ సీలింగ్ ఆర్డర్ పాస్ చేసినప్పుడే 1975లో ఇప్పుడు ఫైనల్ చేసింది. దాని తర్వాత వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసింది. సీలింగ్ చట్టం ప్రకారం ఈ భూమికి మేము ప్రభుత్వానికి అప్పచెప్తున్నామని రాజగారి సహోదరి రత్న సుధాపాల్ గారు సంతకం చేసింది. లెక్క 2008 హ్యాండ్ ఓవర్ చేసింది. బాగానే ఉంది. అక్కడ వాళ్ళ తప్పు లేదు. అయితే దీని తర్వాత 2010లో నేను ఓడిపోయిన తర్వాత అప్పుడు గెలిచినటువంటి శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు రాజగారి దగ్గరికి వెళ్ళి ఇది ఈ విధంగా భూమిని తెలిసింది, రెవెన్యూ దానిలో మేము మేనేజ్ చేసుకుంటాం, మాకు ఈ భూమి అమ్మండి అని, ఆ భూమి మాకు ఇవ్వండి అని ఏదో తక్కువ ధరకు మాట్లాడుకొని అది ఆర్డీఓ దగ్గర ఒక పిటిషన్ ఫైల్ చేయించు. ఎవరు లక్ష్మణరావు గారితో కుమ్మక్కేసి ఆర్డీఓ దగ్గర ఈ భూమి మాది, మా పేరు మీద ధరలు ఎక్కేయండి అని ఆర్డీఓ దగ్గర దరఖాస్తు పెట్టారు.